దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్కి యావత్ దేశము సల్యూట్ చేస్తోంది. అగ్నివీరుడిగా సైన్యంలోకి ఎంటర్ అయి అమరవీరుడిగా అందరికీ స్ఫూర్తిని అందిస్తోన్న యువ కెరటానికి ఈ దేశం సలాం చేస్తోంది. మురళీ నాయక్ ఇప్పుడు ఈ దేశానికి హీరో. మురళీ నాయక్ మృతదేహాన్ని బెంగళూరు నుంచి సొంతూరికి భారీ ర్యాలీగా తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండ మురళీ నాయక్ సొంత ఊరు. ఇక్కడ జరుగుతున్న అంతిమ క్రియల్ని మనం లైవ్లో చూస్తున్నాం. ఆ అంతిమ యాత్రని, వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. అధికారిక లాంఛనాలతో దేశం ఆయన అంతిమ యాత్రని ప్రారంభించింది. కాసేపట్లోనే కల్లితండాలో మురళీ నాయక్ యొక్క వ్యవసాయ క్షేత్రంలోనే మురళీ నాయక్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అధికార లాంఛనాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తోంది. దేశ సరిహద్దుల్లోని రాజౌరి సెక్టార్లో పాకిస్తాన్ చేసిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంతిమ యాత్ర ప్రారంభమైంది. మురళీ నాయక్ సొంత వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. అక్కడికే ఆయన పార్థివ దేహం వెళ్తోంది. ఇక ఆ ఊరి వాళ్ళే కాక ఇప్పుడు దేశపు హీరో కాబట్టి ఎంత వీలైతే అంత ఆ దగ్గర నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చి మురళీ నాయక్కి కన్నీటి వీడుకోలు పలుకుతున్నారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. నాకు నివాళులర్పిస్తున్నారు. మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. స్వగ్రామమైన కల్లితండాలో, ఇది సత్యసాయి జిల్లాలో ఉంటుంది. కల్లితండాలో అధికారిక లాంఛనాలతో మురళి అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో జరగనున్నాయి. అంతిమ యాత్ర ప్రారంభమైన దృశ్యం మనం చూస్తున్నాం. దేశమంతా ఇప్పుడు హీరోకి శాల్యూట్ చేస్తోంది. ఇక ఇప్పుడు అంత్యక్రియలు జరగబోతున్నాయి మరికొద్దిసేపట్లో. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సవిత, అనగాని సత్యప్రసాదులు కల్లితండాకు వెళ్లారు.